చేశామన్నారు. ఫారెస్ట్ లో రోడ్ల పనులకు అదనపు నిధులు ఇచ్చామని తెలిపారు. జంపన్న వాగు సుందరీకరణ, వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వివరించారు. 18, 19వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి మేడారం వచ్చే అవకాశం ఉందంటున్న సీతక్కతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. 2026 మేడారం మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క అన్ని తానే ఇప్పటికే ఆ సీఎం తోటి మాట్లాడి 150 కోట్ల నిధులు తీసుకొచ్చింది. ఇటు రహదారులు, మంచినీటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యార్థం అయితే ఈసారి మహాజాతరను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే పనులకు పరిశీలనలు, పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. సీఎం కూడా స్వయంగా ఈ పనుల పర్యవేక్షణకు రానున్నాడు. అయితే ఈ పనుల పర్యవేక్షణ ఎలా సాగుతుంది, ఈ యొక్క నిధుల ఉపయోగాన్ని ఎలా ఈసారి భక్తులకు ఖర్చు చేయనున్నారు మంత్రి గారి మాటల్లో విందాం. అక్క చెప్పండి, ఈసారి మహాజాతరకు 6 నెలల ముందుగానే ఎప్పుడు కనివిరిగిన రీతిలో ముందస్తుగా నిధులు తీసుకొచ్చారు, పనులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు, సీఎం కూడా రానున్నారు. ఎలా నడుస్తుంది అక్క పనులు? ఈసారి చాలా బ్రహ్మాండంగా చేయాలి. తర్వాత కొంత గుడిని కూడా మార్పులు చేర్పులు, ఆదివాసీ విశ్వాసాలకు, నమ్మకాలకు, జీవితానికి అనుగుణంగా చేయాలని కూడా ఆలోచనతోటి మొదలు పెట్టడం జరిగింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక 1000 ఏళ్ళు గుర్తుండే విధంగా సమ్మక్క సారలమ్మ కీర్తి సమాజానికి ఉండే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు ప్రధానంగా బాధ్యత తీసుకున్నారు. మా సోదరిమణి ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా అందరం కలిసి పూజార్లను మేము ఇప్పటికీ ఒక 4-5 సార్లు పూజార్లతో కూర్చొని ప్రతి అడుగు వేస్తున్నాం. చాలా వర్కులు టెండర్లు అయిపోయినాయి. తర్వాత గుడిది కొంత అక్కడ ఎట్లా ఉండాలి, ఆచారాలు ఏంది, సమ్మక్క గోత్రము, సారలమ్మ గోత్రము, ఇట్లా అన్నీ మాకు గోత్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటికి అనుగుణంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఆర్కిటెక్చర్ రావడం జరిగింది. వారు మళ్ళీ పూజార్లతో ఇప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ పెడుతున్నాం. నిన్న కూడా నేను ఎస్పీ గారు ముఖ్యంగా అడవిదారులను పరిశీలించడం జరిగింది. ఆ దారులు ఈసారి కొత్తగా కూడా దారులు ఏర్పాటు చేస్తున్నాం. రద్దీ అంతా ఒక దిక్కు ఉండకుండా అటు నార్లాపురం, వెంగళాపురం, అటు కొత్తూరు అదంతా ప్రెజర్ పడకుండా ఇటు తాడవాయి అడవుల్లో నుంచి ఎక్కువ పబ్లిక్ ఈసారి అడవులలో సేద తీరే విధంగా, సేమ్ టైంలో వచ్చే భక్తులకు కూడా వచ్చేటప్పుడు వచ్చినాక ఈ జంగళ్ళలో ఇబ్బంది పెట్టకుండా ఫారెస్ట్ వాళ్ళని కూడా పెడతాము. చాలా ఈసారి 150 కోట్లు కేటాయించారు. అవే కాకుండా రోడ్ వైండింగ్స్ కానీ షెడ్స్ వేస్తూ ఉన్నాం నీడ కోసం. ఇంతకుముందు తడకలు ఉండేది, తర్వాత ఇంకా కొత్త రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజీ, కొత్తగా వాటర్ ట్యాంక్స్ ఇట్లాంటి, తర్వాత జంపన్న వాగు కూడా రివర్ అదంతా డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇట్లా కొంచెము ఇప్పుడు ఈసారి 30 బెడెడ్ హాస్పిటల్ కూడా రాబోతుంది. అది కూడా ఈ 2-3 రోజులలో బయటికి వెళ్తుంది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు అనేది నేను దగ్గర నుంచి చేస్తూ ఉన్నాం. దేవుళ్ళ దగ్గర చిల్లర రాజకీయాలు వద్దు, భక్తితోటి చేద్దాం, బాధ్యతగా చేద్దాం, అంకితభావంతో చేసి దేవుడి యొక్క దీవెనలు పొందాలని తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా చేయాలనే ఆలోచనతో ముందస్తుగానే బడ్జెట్ తీసుకురావడం జరిగింది. పూజార్లతో చర్చలు అభివృద్ధి విషయంలో, దేవాలయ ఆర్కిటెక్చర్ విషయంలో? అభివృద్ధి విషయంలో తీసుకుంటాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, వేరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేనున్నప్పటి నుంచి పూజార్లను కూడా ఇన్వాల్వ్ చేయాలని మొదలుపెట్టాకనే పూజార్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. అభివృద్ధి కానీ, రివ్యూలు కానీ. కానీ అడుగడుగున ఇప్పుడు ఎక్కువ సార్లు ఎందుకు పిలుస్తున్నామంటే గుడికి సంబంధించిన, టెంపుల్కి సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఏ అడుగేసినా వాళ్ళతోటి వాళ్ళ సంతకాలు తీసుకుంటున్నాం, వాళ్ళ ఆమోదం తీసుకుంటున్నాం, తర్వాతనే మేము అడుగేస్తున్నాం. కాబట్టి బయట వాళ్ళు ఎవరు దయచేసి పూజార్ల మనోభావాలు, ఆదివాసుల మనోభావాలు అని చెప్తున్నారు. అది మీ అనేటోళ్ళ మనోభావాలని ఏమన్నా ఉండొచ్చు. మీ అనేటోళ్ళకును అక్కడ పూజార్లకు, అక్కడ జాతి బిడ్డలకు చేంజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే బాగుంటుందని బయటి సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. అది మనం చూస్తున్నాము. ఈసారి ముందస్తుగా 6 నెలల ముందుగా ప్రణాళికబద్ధంగా 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాము. అంతే ప్రణాళికబద్ధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాము. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సౌకర్యాలు అందించడానికి శాశ్వత ప్రతిపాదికన ఈ యొక్క పనులు చేయడానికే మేము ముందస్తుగా చేస్తున్నాము. ముఖ్యంగా రహదారులను పెంచుతున్నాము, మంచినీటిని పెంచుతున్నాము, జంపన్న వాగు సుందరీకరణ చేస్తున్నాము. అయితే దేవాలయం పేరుతోటి, భక్తుల పేరుతోటి చిల్లర రాజకీయాలు మానుకొని అక్కడ పూజారులు అందరూ కూడా
అభివృద్ధికి సహకరిస్తున్నారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకునే పూర్తిగా అభివృద్ధి విషయంలో కావచ్చు, అటు పూజల విషయంలో కావచ్చు, దేవాలయ ప్రాంగణం విషయంలో కావచ్చు, పూర్తిగా పూజారుల యొక్క సలహాలు సూచనల మేరకే మేము ముందుకు వెళ్తున్నాము. అధికారులందరినీ కూడా కలుపుకొని పోతున్నాము. ఇప్పటికే ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ, అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి తో కలుపుకొనే మేము ఆ జాతరను మహా అద్భుతంగా